హాయ్ హలో ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ చేసుకుందాం రండి. ఏం లేదు, నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు నచ్చినంత తీసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఆవాలు వేసుకొని, ఆవాలు జీలకర్ర సోంపు వేసుకొని వేగినాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక త్వరగా మనకి వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాను. వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నాక అది వేగినాక టమోటాలు వేసుకున్నాను. ఆ టమోటాలు బాగా వేగాలండి. దాంట్లో అంతా కలిసిపోవాలి. ఆనియన్స్ టమోటా అంతా ఒకటి అయిపోతేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. అంతా వేగిన తర్వాత మనము ధనియాల పొడి మిరప్పొడి అన్నీ వేసుకోవాలండి. వేసుకుంటాను చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎంతెంత వేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి మేము కారం తక్కువే వేసుకుంటాను. ధనియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. అంతా మిరప్పొడి ధనియాల పొడి కొంచెం పచ్చి వాసన పోయేదానికి 1 సెకండ్ 2 సెకండ్స్ వేయించుకున్నాక చికెన్ వేసుకొని కలబెట్టుకోవాలండి. తర్వాత ముందు సాల్ట్ తక్కువ వేసాం కదా, తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనకు సరిపడా సాల్ట్ వేసుకున్నాక నీళ్ళు పోసుకోవాలి. మేము కొంచెం గ్రేవీ ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి, తిక్కుగా తినాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నాము. ఒక 5 విజిల్స్ రానిచ్చాక నేను ఇంట్లో చేసుకుంటానండి ఈ పొడి, అది వేస్తాను. తర్వాత కొత్తిమీర తెల్లగడ్డ లాస్ట్లో వేస్తాను, ఫస్ట్లోనూ వేస్తాను నేను. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ చికెన్ గ్రేవీ అయిపోయిందండి. లాస్ట్లో దింపుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకునేసామంటే టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.